హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రామడుగులోని ఉన్నటువంటి చాలా మంది ఇక్కడ కళాకారులు ఉన్నారు. ఒక రాయిని శిల్పంగా తయారు చేస్తారు. ఇక్కడ ఎలా తయారు చేస్తారు, దానికోసం ఏ ఏ రాయిని వాడతారు అనేది ఇక్కడ ఉన్నటువంటి కళాకారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ మాట్లాడడానికి కళాకారుడు ఉన్నాడు శ్రీధర్ గారు. మరికొన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో, మీ పేరు? శ్రీధర్. శ్రీధర్. ఎక్కడ మీది? ఇక్కడ రామడిగే. రామడిగేనా? ఇక్కడ ఎన్ని రోజుల నుంచి మీరు వర్క్ చేస్తున్నారు? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు అవుతుందా? ఓకే. ఇప్పుడు ఈ రాయిని మీరు తీసుకొని తయారు చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఇప్పుడు రాయిని అంటే విగ్రహం సైజును బట్టి టైం తీసుకుంటాం. అట్లా అంటే సైజు బట్టి మీకు ఒక రోజులు ఉంటుంది. ఇప్పుడు ఈ చిన్నది అనుకోండి, ఇది ఒక్క రోజు పడుతుంది. ఇంత సైజ్ విగ్రహం కావాలంటే ఒక 4-5 డేస్ పడుతుంది. అంటే సైజ్ అంటే సెంటీమీటర్స్ అట్లా ఉంటుందా? ఫీట్ల లెక్క. ఇక్కడ మీరు వర్క్ చేస్తున్నారు, మీ సాలరీ అంటే ఇస్తారా? ఎంత ఉంటుంది? షాప్ మాదే. షాప్ మీదే? ఓనర్ దీనికి మీరే? మేము. అయితే ఇక మన వాళ్ళు ఫ్రెండ్స్ లెక్క చేసుకుంటాం. వర్క్ ఉంటది, వాళ్ళకు 15,000 20,000 అట్లా ఉంటుంది. మీదంటే ఎంత మందిని పెట్టుకున్నారు కళాకారులు? 3-4 ఉన్నాం చేస్తాం. 3-4 ఉన్నారా? అంటే ఏ టైంకి వస్తారు, ఏ టైంకి వెళ్తారు వాళ్ళు? 8 నుంచి 5-6 రాకుంటారు వీళ్ళు బట్టి. ఓకే. అంటే వాళ్ళకి ఒక్కరికి 20,000 ఉంటుంది? 20,000 25,000 అట్లా ఉంటుంది. ఒక్క రోజుకి వాళ్ళు ఎన్ని విగ్రహాలు తయారు చేస్తారు? ఒక రోజుకు ఒక చిన్న అయితే ఒకటి చేస్తారు, పెద్దదైతే 2-3 రోజులు 4 రోజులు అట్లా అయినా ఎంత వర్క్ అయితే అంత చేసి వెళ్ళిపోతారు. మళ్ళీ డైలీ తెల్లారి వచ్చి మళ్ళీ చేస్తారు అట్లా. ఇప్పుడు ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క రాయి వాడతారా? లేదు, మనం గ్రానైట్ ఎక్కువ వాడతాం. అమృతశీలు ఉంటాయి, 2 రాళ్ళు ఉంటాయి. 2 రాళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి మీకు? మనకు గ్రానైట్ వచ్చేసి మన బావుపేట నుంచి వస్తుంది, ప్లస్ వరంగల్ నుంచి వస్తుంది. అమృతశీల అంటే ఇక్కడ పెగడపల్లి అని మన దగ్గర నా నుంచి వస్తుంది. ఇప్పుడు ఆ రాయిని కూడా మీరు కూడా కొనుక్కోవడమేనా? కొనడమే. ఎంత ఉంటుంది ఒక రాయి? రాయి అంటే సైజును బట్టి రాయి. ఇప్పుడు మనకు ఒక 10,000 వర్త్ చేసే విగ్రహానికి ఒక 1,000 రూపాయలు రాయి పోతుంది అట్లా. అంటే ఇప్పుడు పెద్ద రాయి తీసుకొస్తే చాలా పెద్దగా ఉంటుంది కదా రాయి, దానికి ఒక రేట్ ఉంటుందా? ఉంటుంది. ఒక పెద్ద రాయి తీసుకొని మనం కటింగ్ చేసుకోవాలి. మీరే కటింగ్ చేసుకోవాలి? మేమే కటింగ్ చేసుకోవాలి, పలగొట్టుకోవాలి. కష్టం ఉంటుంది బాగా. ఇది చాలా హార్డ్ వర్క్ తో కూడుకున్న పని. పైగా మళ్ళీ మీకు నేర్చుకోవాలి. మీరు ఎక్కడ నేర్చుకున్నారు? మేము ఇక్కడనే నేర్చుకున్నాం. మీరే నేర్చుకున్నారా? అంటే మీరు అంటే ఇప్పుడు ఇది చేయాలంటే అసలు నేర్చుకొని ఉంటేనే వస్తుంది కదా, నేర్చుకోకుండా ఎలా? అయితే ఇక్కడ మన విశ్వబ్రాహ్మణుల దగ్గర మేము నేర్చుకున్నాం. మేము ఇట్లా కైకిల్ లాగా పోయి నేర్చుకొని సొంతం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మీ దగ్గర చాలా మంది వర్క్ చేస్తున్నారు, వాళ్ళు కూడా మీ దగ్గర నేర్చుకున్నారా? మేమంతా బయట మన పెద్దల దగ్గర నేర్చుకునే వచ్చి అందరం ఇక్కడ చేసుకుంటున్నాం. ఒక్కడ ఫ్రెండ్స్ అందరం కలిసి ఫ్రెండ్స్ నేను అట్లా అందరం కలిసి చేసుకుంటాం. ఆర్డర్స్ వస్తాయా మీకు బయట నుంచి? బయట నుంచి వస్తాయి, నిజామాబాద్, ఆదిలాబాద్, మహారాష్ట్ర అటు నుంచి చాలా ఆర్డర్స్ వస్తాయి. ఇప్పుడు దీన్ని చేస్తున్నారు కదా డిజైన్, అదేంటది? ఇది శివలింగం. శివలింగం. ఓకే. ఫస్ట్ మీరు ఒక డిజైన్ లాగా వేసుకొని దాన్ని చెక్తాం. ఇట్లా ఎక్కినాక తర్వాత ఇట్లా అవుతుంది ఫైనల్ గా. ఇక్కడ చూడండి, ఇది స్టార్టింగ్ ఇక్కడ డిజైన్ వేసుకొని ఒక పెయింట్ లాగా వేసుకొని దీన్ని చెక్కుతున్నాడు. ఇది అంతా అయిపోయిన తర్వాత ఫినిషింగ్ అనేది ఇలా ఇచ్చాడు. ఇక్కడ మీరు ఏ ఏ విగ్రహాలు తయారు చేస్తారు? మేము శివలింగాలు, నంది, గణపతి, పార్వతి, పోచమ్మ, ఎల్లమ్మ, దుర్గాదేవిలు అన్ని చేస్తాం. అన్ని రకాల విగ్రహాలు తయారు చేస్తాం. ఇప్పుడు ఈ విగ్రహాలని గుళ్ళోకి వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు కదా? వాళ్ళు వచ్చి మాకు ఆర్డర్ ఇచ్చి వెళ్తారు ఫస్ట్. తర్వాత వాళ్ళు ఏమేమి విగ్రహాలు ఆర్డర్ ఇచ్చారో అది తయారు చేసినాక వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తారు. ఇవే కాకుండా ఇంకేమైనా విగ్రహాలు తయారు చేస్తారా? ఇవి కాకుండా అంటే ఇక మనకు రెగ్యులర్ గా దేవాలయాలకు ఏ గుడి కట్టుకుంటే వాళ్ళు వస్తారు, ఆ గుడికి సంబంధించిన విగ్రహాలని చేస్తాం. ఓకే. ఇంటికి కావాల్సిన విగ్రహాలు అంటే ఇప్పుడు ఇంట్లో మనకి డెకరేషన్ కి సంబంధించినవి అలా ఏమైనా చేస్తాం. ఏదైనా ఆర్డర్ ఇస్తే చేస్తాం. ఓకే. ఇంటికి కావాల్సిన వ్యక్తి వచ్చి మాకు ఇది కావాలి, మాకు అంటే చూపిస్తారు కదా, మాకు ఇట్లాంటి డిజైన్ కావాలి అని చెప్పేసి చేస్తాం. అవి కూడా చేసేస్తారు. ఎలాంటి డిజైన్ ఇచ్చినా కూడా మీరు చేయగలుగుతాం. సరే, ఓకే. హలో సార్, మీ పేరు? ప్రవీణ్ మెక్కల్వార్. ఎక్కడి నుంచి వచ్చారు? మేము మహారాష్ట్ర నుంచి వచ్చినాం. ఓకే. మరాఠవాడ. ఇప్పుడు ఏం ఆర్డర్ ఇవ్వడానికి వచ్చారు? శివలింగం. శివలింగం, నంది. అంటే ఇక్కడ మీ ఊర్లో ప్రతిష్ఠించడానికి సార్? ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్? మూర్తులు మించి కళాకారుల మించి గుండుకు, శిల్పుల మించి దొరుకుడుకు ఇక్కడికి వచ్చినాం. అంటే అటు సైడ్ ఇంకా లేరు సార్? అంటే ఇక్కడ తెలంగాణ కదా? తెలంగాణ ఫేమస్ ఉన్నది కదా ఈ ఊరు, ఫేమస్ ఉన్నది మూర్తుల కోసం, అందుకోసం వచ్చినాం మేము ఇక్కడికి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి, ఒక మామూలు రాయిని అందమైన శిల్పంగా మార్చడం, ఒక దేవుని రూపాన్ని చెక్కడం అనేది ఒక శిల్పికే సాధ్యమవుతుంది. ఇలాంటి కళాకారులను మనం ఎంకరేజ్ చేద్దాము. కెమెరామెన్ అశోక్తో నేను మీ స్రవంతి.